ఓం శ్రీ మాత్రే మహా. నేను మీ శ్రీను. ఈరోజు సామెతకు స్వాగతం. ఈరోజు సామెత ఏంటంటే నారు పోసిన వాడు నీరు పోయడం. అసలు ఈ సామెత ఎక్కడి నుంచి పుట్టిందో ఈరోజు తెలుసుకుందాం. పూర్వకాలంలో మొక్కల్ని ఏదైతే ఉందో మనకి గొర్రె ద్వారా విడివిడిగా విత్తేవారు. కానీ విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత, అలాగే బ్రిటిష్ వారు దాడులు ఎక్కువైపోయాయి, మహమ్మదీయులు దాడులు ఎక్కువైపోయిన తర్వాత గ్రామం పూర్తిగా నశించిపోయింది. అలాగే చేతి బాగా అంతరించిపోయాయి, ఆహార కొరత ఏర్పడింది. సో అప్పుడు జనాల్లో బాగా నిస్పృహ బాగా పెరిగిపోయింది. జనాల్లో ఏం చేయాలో అర్థం కాక దేవుణ్ణి నవ్వుకున్నారు. పుట్టించాడు దేవుడు, నారు పోసిన వాడు నీరు పోయలేడా అని చెప్పి. అదే ఆత్మవిశ్వాసంతో ఈ వరి ఏదైతే ఉందో మనకి వరిని బాగా గుత్తగా పెంచి మడుల్లాగా వేసి పెంచడం అనేది బాగా నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఆ పెంచిన వరి మడిల దగ్గర నుంచి నాటడం, ఆ తర్వాత ఆహారాన్ని బాగా సమృద్ధిగా పెంపొందించడం ఇది జరిగిందనమాట. సో ఈ సామెత అనేది ఆ పతనమైంది, విజయనగర సామ్రాజ్యం పతనమయ్యి పడ్డ ఇబ్బందుల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. నారు పోసిన వాడు నీరు పోయలేడా అనేది. సో ఈ సామెత అక్కడి నుంచే పుట్టింది. ఈ సామెత మీకు నచ్చినట్టయితే కనుక మీ పిల్లలకి చాలా చక్కగా వివరించండి. అట్లాగే మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సామెత కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.